అండి అందరికీ ఈరోజు బొంబాయి రవ్వతో వడియాలు తయారు చేస్తున్నాము. బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 8 గ్లాసుల వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రతో మిక్సీ పట్టాను. మేము టమాటా వడియాలు పెడుతున్నామండి. టమాటాలు ఇలా ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం రవ్వ పోసుకోవాలి. కొంచెం తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి. నీళ్ళు ఇలా మరిగేటప్పుడు రవ్వ పోసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇలా రవ్వ కలబెట్టుకుంటూ పోసుకోవాలి, లేదంటే గడ్డలు కట్టిద్ది. ఇలా ఉండలు లేకుండా కలబెట్టుకోవాలండి. మొత్తం కలిసేలాగా తిప్పుకుంటూ కలబెట్టుకోవాలి, లేదంటే గడ్డ కట్టిపోద్ది. గడ్డ కడితే వడియాలు రావు. రవ్వ ఇలా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు ఎండలో వడియాలు పెట్టుకుందాం. ఇలా చూడండి, ఇలా గట్టిగా అయ్యేదాకా ఉంచుకొని బంద్ చేసుకోవాలి. పట్టుకో, ఇది ఇలా చిన్న గిన్నెల్లోకి తీసుకొని ఇలా మంచం మీద ఒక కవర్ వేసుకొని గుంట గంటతో చిన్నగా పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, గంటతో దూరమే పెట్టు. అలా గంటతో కొంచెం పోసుకోవాలి కవర్ మీద. ఇంతేనండి, ఎంతో టేస్ట్ గల పప్పులోకి, సాంబార్లోకి రుచికరమైన వడియాలు తయారు. ఇదిగోండి, ఇలా 2 మంచం మీద పెట్టేసాం మేము. సాయంత్రం వరకు ఈ ఎండలో ఇలా ఉంచేస్తే సాయంత్రం వరకు ఆరిపోతాయి.